ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మస్తీ. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం ఫుల్ ఎనర్జెటిక్ లాస్ట్ వరకు ఎక్కడ ఆగలేదు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అంతే. మాస్ రౌండ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. అది లుంగీ జారిపోతుంది, పట్టుకోరా. కొడితే ఈసారి లుంగీ జారదు. కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. మాస్ రౌండ్ మీ స్టైల్ కాదు, బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని చేశారు, చాలా బాగా చేశారు. కుమార్ మాస్టర్ గూగుల్లోకి వెళ్ళి ఆల్ డిలీట్ అని కొట్టాడు. లిఫ్ట్ చేయి. హలో హలో ఆటగాడు మ్యారేడ్ అయిపోయింది రాయని చూస్తూ సరే. ఏం మాట్లాడుతున్నావురా? సింగరేణుంది పొగ్గే నిండింది ఏదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గంజల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ. ఇది మాస్ కాదు, ఇది ఉర్రా మాస్. ద బెస్ట్ మాస్. మాస్ రౌండ్ కి ప్రాపర్ డాన్స్. ఫుల్ మాస్, ఫుల్ पैसा వసూల్ ఫర్ మీ. ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం మాస్టర్. ఒక 25 years వరకు 30 years వరకు అమ్మ ప్రేమ ఉంటది, తర్వాత లైఫ్ పార్ట్నర్ వస్తే వేరైపోతే క్లాషెస్ వస్తాయని అంటారు, కానీ నెక్స్ట్ 40 years కూడా నాకు అమ్మ ప్రేమ దొరికింది మాస్టర్. సిద్ధు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఐ డెంట్ మిస్ మై ఫాదర్, ఐ డెంట్ మిస్ మై బ్రదర్. ఇంకా ఏంటి అంటే ప్రపంచం మొత్తం తనే అయిపోయాడు. ఫ్యూచర్ హస్బెండ్ ఐ కెన్ సే ఐ గాట్. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. బబ్లు నువ్వు స్టార్ బబ్లు. నేను కొన్న బంగారు నక్కిలీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మకిచ్చావా. ప్రాపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీ. పుట్టిదాయి కాదమ్ము గట్టిదయము పావు బంగారు ముక్కు పొడగ పెట్టుకుందాము. క్లాప్స్ బా. ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను, వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను. అవునరా, ఏంటి నీకు బ్రేకప్ అయిందంట? చాలా కోపం వచ్చింది. ఎందుకురా? మరి నాకంటే వాళ్ళు మొగుడే ఎక్కువ అంటుంది అమ్మాయి. నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. ఒక అమ్మాయి నచ్చుంటది. ఎస్, ఎవరంటే ముగ్గురు ఇచ్చుకోపుచ్చుకోవడం అవ్వదు ఇక్కడ. మీరేనా పెళ్లి కొడుకులు? అవును, అమ్మాయిని పిలిపించండి. పెద్దమ్మాయి రంభ, ఊర్వశి, మేనక. ఇది రంభ. జంబలగడి పంబలా ఉంది.
గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది ఏ దుర్గా సూది గుచ్చుకుందా? ఇంత రొమాంటిక్ గా ఎట్లా పుట్టావురా బుజ్జి కన్నా? బుజ్జి తల్లి ఏమండి మీరు తాగి ఇంటికి వస్తారు, మీ పక్కన పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాకుండా ఇంటికి వచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బంది ఉందో తెలుసా? చూడ్డానికి ఎలా ఉంటది కానండి, మా ఆవిడ బిర్యానీ చేస్తే అమృతంలా ఉంటది. ఏమే చికెన్ పీస్ సూపర్. అది మిరపకాయ, నీకు ఎంత ఆనందం తల్లి నన్ను పెడితే. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి కొత్త జీవితాన్ని ఇస్తాను. అమ్మా ఆ ప్లేట్ తీసుకురా. ఇదేంటో తెలుసా అమ్మా? పురుగుల మందు. అమ్మా ఏంటమ్మా? అమ్మా ఆగమ్మా. ఏంటంటే అంతసేపు పేక 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 అంటారు? పేకల గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పేకస్య పేకానాం తన్పేక తన్పేక హే పేకహ అన్నారు. చిన్న ఆటేద్దాం. ఏయ్ అబ్బా షో. నా పేరు లైన్ మ్యాన్ లింగన్న. భాస్కర్ ఇట్రా. టేస్ట్ ఉందా? ఏం లేదు. 300 ఇవ్వన్నా. ఎందుకు? టేస్ట్ అంట కదా ఇది, టేస్ట్ అంట కదా ఇది. నీకు దానవరా బాబు. ఇంటికి లేదు అటు పెరిగినాయి. ఏం చేస్తున్నావు? కటింగ్ లేడు 400. ఇంటికి కట్ అయితే లేవు. ఏంటి మమ్మీ ఎవడి రాజా మనకే ఎండ కొడుతుంది, మనమే మన దగ్గర పోదాం. ఎందుకురా? మన ఇంట్లో ఏసీ ఉందంటరా. ఏసీ ఉందా ఇంట్లో? పాం 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 పాం. అరే నా పెళ్ళం లోపల ఉంది. నీకు ముందే నాగదోషం ఉంది, నువ్వు బయటకు ఫస్ట్. ఏంటండి ఎప్పుడు చూసినా సారా సారా సారా? ఆ సారా బాటిల్ ఇవ్వండి. ఇది లేకపోతే సస్తారా మీరు? ఆడదానికి చీర, మగోడికి సారా, ఇవే అందమే. చాలే గానీ నోరు మూసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. కూరగాయలు తీసుకొస్తా. ములక్కాయ కూరగాయలు వేస్తా. గుమ్మడికాయ తీసుకొని రండి. అప్పుడు నిన్నే తీసుకొచ్చుకోవడం బెటర్ కదా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. డార్లింగ్ ఎలా కనిపిస్తున్నాను అంటే గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ? నేను అలాంటి దానికి కాదని తెలుసు కదా. ఏంటి దీంట్లో ఏమీ లేదు. గిఫ్ట్ లేకపోతే మన ప్రేమనే. మా పక్కూర్లో శాంతి స్వరూపం అవుతుంది. నాకన్నా పతివ్రత ఎవరు లేరని చెప్పి బిల్డప్ వేస్తుంది. అంటే ప్రతివ్రత పరవను ఉండితే తెల్లారదాకా చల్లారదు కదా, దాన్ని చూసి పెట్టారట అంటుంది. అది పతివ్రత అయితే నేను మహాపతివ్రతని. అది పరవన ఉడితే చల్లారదేవు, నేను పులిహార ఓడినా చల్లారదు. అనవసరంగా అనుమానిస్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు చూసినా. ఇదేంటి ఎంత పొడుగుందే? ఆడోళ్ళ ఇంటికి అది నేను మా పక్కింటి ఆంటీతో పెద్ద గొడవ అయింది. గొడవ? నువ్వు నన్నేం పీకలు ఎవరని ఇంటికి ఇలా పీకి నా మీదకి ఇసిరేసింది. అంత పెద్ద గొడవ అయిందా? ఎంత పెద్ద గొడవే, గంట సేపు జరిగింది గొడవ. నా లవర్ ఇది నా లవర్ అండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేసేసారు. 4 years లవరా? ఒక్కసారి కూడా ముట్టుకోలేదు తెస్తుంది నేను. మరి ముట్టుకోవాలి కదా, అలా వదిలేవే. అదే ఇలాంటిది నాలాంటి వాడు తగిలింటే దీని అంత చేద్దును. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? హాఫ్ తాగినోడు ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతే యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు. పదండి పోదాం. ఆగండి సాగండి. నీకు తాగి తాగి మతిపోతుంది. అసలు నేనెవరో గుర్తున్నానా నీకు? నీ పేరు భావన. అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, అంత నా భావన. ఎందుకు అసలు నేను బావేనా?
వాళ్ళ జంట మీద ఒక సినిమా తండేలని కూడా తీశారు, రామారావు అండ్ నూకమ్మ. సినిమాలో నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? దొరికిపోడు అనగానే మేమైతే షాక్ అయిపోయాం. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి. చీరలమ్మా చీరలు. చిలకల చీరుందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నాయి వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క, ఇంటికి రా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఒక్కసారి నడువు. ఆహా, 2 కాళ్ళ పెగ్గువు నువ్వు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఏంటి సార్ పార్టీకి రావట్లేదా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలండి? ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు కానీ రండి సార్. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. కన్నీటి వాన నీ కళ్ళలోన. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్లో చచ్చిపోయిన తర్వాత ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. నమస్కారం అన్నయ్య. అన్నయ్య వీడిని ఇన్ని తిట్లు తిట్టాను. వీడి పిచ్చి ఫ్యాన్స్ అందరూ నాకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారనుకో, 5 చూడలేక కళ్ళు పోతాయి, వినలేక చెవులు పోతాయి, తర్వాత బ్రెయిన్ పోద్ది. ఏ పిల్ల నచ్చిందో చూసుకో. ఇద్దరు అందమైన అమ్మాయిల్ని పెట్టుకొని పెళ్లి చూపులు చేసుకుంటున్నాడు. పెళ్లి చూపులు అంటే నా పెళ్లి చూపులు గుర్తుకొస్తున్నాయి. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా? గోల్డ్ మంది. మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ప్రేమించాలి కదా. నూకరాజు లాంటి పిర్రలు చూసి పేటలు వేసాడు. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు గాలి ఒకడే ఏడ్చాడు. ఒళ్ళ పతివ్రత పర్వాన్ని వండితే తెల్లారి దాకా చల్లలేదట. ఎంత చూసినా కుక్కతో ఒక వంకర పోనే పోదండి. పర్సనల్ గా వెళ్తున్నారు ఆవిడ. అమ్మా నీదెంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఏ జన్మల పుణ్యము ప్రాణం పోసి ప్రేమను పంచినవే. తల్లి నవ్వుతా నీకు మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి. లాస్ట్ ఇయర్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ మా ఇంటికి వచ్చి కనీసం నన్ను చూస్తారు అని చెప్పి. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆర్యానని. సీరియస్లీ అశు, ఇది నువ్వు మనసులో ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నావా? బాగున్నప్పుడు ఏ ఎదవన్నా వస్తాడు, బాగాలేనప్పుడే కదా రావాలి. నీ కాల్ చేస్తే మీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ ఎత్తాడు. ఆంటీకి 3-4 టైమ్స్ కాల్ చేస్తే నేను మాట్లాడిస్తాను నాన్న నంద ఆంటీ. నాకు తెలియదు సర్జరీ అయిన పేషెంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ ఒక సర్జరీ అయిన పేషెంట్ ఒక ఫ్రెండ్ కి వీడియో కాల్ అవైలబుల్ ఉండి ఇంకొక ఫ్రెండ్ కాల్ ఇగ్నోర్ చేస్తుంటే అర్థం ఏంటి? తెలుసు కదా ఆర్యానా నీకు.
వాంట్ టు బ్లేమ్ మీ ఫర్ దట్. నేను బ్లేమ్ చేస్తే నాకేం రాదు కదా. అరే ఆమెకు నచ్చినప్పుడు మాట్లాడుతుందిరా, నచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తుందిరా. ఆమెకి ఎన్ని మూడ్ స్వింగ్స్ నాకు తెలుసు. ఓకే థ్యాంక్ యూ. కావ్య గారు సింగిలేనా? రిలేషన్షిప్ అలాగేమన్నా? బ్లైండ్లీ ట్రస్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఏమి తప్పు చేసానే? ట్రస్టింగ్ దెమ్ బ్లైండ్లీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మాట్లాడుకొని గొడవ సెటిల్ చేసుకున్న వాళ్ళు ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. అమ్మ చీర ఉంటది నా దగ్గర, ఆ చీరను పట్టుకొని ఏడుస్తా అన్న. నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే. అడుపుల పిండము కదిలాడుతుండగా ఆగడియలు అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తేల్చేరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగినే అయ్యో దేవుడా. కడుపుల పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్ల బ్రహ్మదేవుడా. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 మేము మీకు ఎల్ఈడిలో కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. సౌండ్ మాత్రమే చేస్తే వీళ్ళు ఆన్సర్ చెప్పగలగాలి. హెలికాప్టర్ రైట్ ఆన్సర్. అయ్యో మా దానికి టక్ టక్ దీనికి టక్. ట్రాక్టర్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అని పోతుంది, అదే పొలంలో వెళ్ళేటప్పుడు అని పోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సౌండ్ మాత్రమే సౌండ్. నేనెప్పుడు అన్నాను. టవల్ని ఎన్ని రకాల వాడతారు అంటే మందు కొడతాంటారు అనమాట. అందరు మామూలు కొడతారు కదా, మాకు ఇట్లుంటది. మామూలు ఈపు దుర్చుకోవాలంటే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. మీరు ఆడ మగ. నా పరిస్థితి ఓకే. మీరు ఇందాక 2 కత్తులు తీశారు, ఏమైనా మాయమైందో చూసుకోండి. ముందుగా నృత్య ప్రదర్శనతో మమ్మల్ని ఆహ్లాదపరచవలెను. అసలు ఎంత బాగా చేశారంటే మా రాజ్యంలో ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి పాములన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆ మేకుల మీద ఎవరైతే నృత్యం చేస్తారో ఆ రాజ్యం వారికి నా రాజ్యంలోని సగము ఇచ్చేదను నేను. మా రాజుగారు చేస్తారు, ఎందుకంటే ఆయన పేరులోనే నటరాజు నటరాజు. మీరు పిలిచారా ఏమండి? ఇప్పటి వరకు పిలవలే. ఒకసారి ఫోన్ తీసుకొని రా. నేను నిన్ను కొత్తగా ఒకటి పిలవాలనుకుంటున్నాను. ఏమని? ఏమండి? ఏమో నువ్వు నన్ను ఏమండి అని పిలుస్తావా? ఏమండి? ఏమో ఏమండి? ఏమో. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. చిన్నప్పుడు ఎలా అయితే ఉంటారో పెద్ద అయిన తర్వాత వాళ్ళు టీనేజ్ లోకి వెళ్ళిన తర్వాత అలా ఉండరు. దట్ చేంజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ చేంజ్. ఇప్పుడు తన రూమ్ లో తనే ఉంటుంది అండ్ బయటకి ఎక్కువ రావట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు. నేను మా మమ్మీని ఎక్కడికి వెళ్ళినా సరే కుక్క పిల్లలా ఫాలో అవుతాను. ఐ జస్ట్ మిస్ హర్ సో మచ్. చిన్నప్పుడు రిలేటివ్స్ లో ఒకరు మా సిస్టర్ తో మిస్బిహేవ్ చేశారని కెరియర్ మానేసి ఇంట్లో కూర్చున్నారు. అంటే సంబడి టచ్ మై సిస్టర్ బ్యాడ్లీ. తనకి హెల్త్ బాగాలేకున్నా కూడా మా కోసం. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రేమలో ఉన్న
వాళ్ళందరికీ, ప్రేమలో పడబోయే వాళ్ళందరికీ పాడుతా తీగ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నందుకు మీకు నేను రాస్తున్నటువంటి ప్రేమ లేఖ. కర్నూలు బ్యాక్ డ్రాప్ తో రాయలసీమ కథ పోతుగడ్డ చిత్రం. ఆ మూవీ డైరెక్టర్ అండ్ క్రూ, హీరో హీరోయిన్ ఇక్కడికి విచ్చేశారు. ఏందిలే చాలా వగలు పడతాన్నావు. లవ్ లెటర్ యాడ్లే 10th క్లాస్ లోనే ఈ అబ్బి నా కోసం తిక్కన్న పద్యం రాసుండాడని చాలా గొప్పగా చెప్పుకుంటా అంటే నువ్వేందిలే ఈడ కూర్చొని నిలబడి చూస్తున్నావు. ఈ రోజు ఇంటో వచ్చి చుట్టుండా రేపిస్తానులే. నేను ఇంకా పోటీ అంటే ఈవిడ చుట్టూ లాగేసి నీ విగ్గు పీకేసి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నాను. రెండు కోకిలలు ఒకే పాటను పాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్లాస్ హీరోగా వచ్చి క్లాస్ హీరో ఇప్పుడు క్లాసికల్ హీరో అయిపోయాడు. పాటతో పోటీ పడ్డట్టుంది. ఫాదర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ జరగడం అదొక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. పాడుతా తీయగా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఈటీవీ. బెస్ట్ సైడ్ రైమ్ బీట్ ట్విస్ట్ చేసి పాడి చూడు పాట కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు రాక్ రాక్ అండ్ రోల్ షేక్ 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 అండ్ రోల్. పాడుతా తీయగల ఒక కంటెస్టెంట్స్ కానీ షేక్ 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 అండ్ రోల్ ఇంకొక 5 years లో యూ విల్ బి ద స్టార్ సూపర్ స్టార్స్ ఆఫ్ మ్యూజిక్ వరల్డ్.